ఫ్రెండ్స్, ప్రపంచంలో ఒక చిన్న సముద్ర మార్గం ఉంది. అది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ఆ మార్గం ఒక్కరోజు మూసివేయబడితే ప్రపంచ చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. భారత్ సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమవుతాయి. ఆ చిన్న మార్గమే హార్ముజ్ జలసంధి. అసలు హార్ముజ్ జలసంధి ఎక్కడ ఉంది? ఎందుకు ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా పరిగణించబడుతోంది? ఇరాన్ ఎందుకు తరచూ దీన్ని మూసేస్తామని హెచ్చరిస్తోంది? మరి భారత్కు దీనికి సంబంధం ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. హార్ముజ్ జలసంధి ఎక్కడ ఉంది? ఇది మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒక కీలక సముద్ర మార్గం. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఒమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. ఈ జలసంధి పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతర్, యుఏఈ మరియు ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే చమురు ఎక్కువ భాగం ఈ మార్గం ద్వారానే వెళ్తుంది. అందుకే దీన్ని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు లైఫ్ లైన్ అని పిలుస్తారు. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఇది ఎందుకంత ముఖ్యమైంది అని. ప్రతిరోజు ప్రపంచంలో వినియోగించే చమురులో సుమారు 20% వరకు ఈ మార్గం ద్వారా రవాణా చేయబడుతుంది. అంటే ప్రపంచంలో ప్రతి 5 బ్యారెల్స్ చమురులో 1 బ్యారెల్ హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. కేవలం చమురే కాదు, ప్రపంచ ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో కూడా భారీ భాగం ఈ మార్గం ద్వారానే రవాణా చేయబడుతుంది. అందుకే ఈ ప్రాంతంలో చిన్న ఉద్రిక్తత జరిగిన ప్రపంచ మార్కెట్లు భయపడిపోతాయి. ఇరాన్ ఎందుకు కేంద్ర బిందువుగా మారింది? హార్ముజ్ జలసంధిలో అత్యంత ప్రభావం కలిగిన దేశం ఇరాన్. ఎందుకంటే ఈ జలసంధికి సమీపంగా ఇరాన్ తీర ప్రాంతం ఉంది. అమెరికా మరియు పాశ్చాత్య దేశాలలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఇరాన్ తరచుగా ఒక హెచ్చరిక చేస్తుంది, అవసరమైతే హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని. ఈ ప్రకటన వినిపించిన ప్రతిసారి అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలవుతాయి. ఎందుకంటే ఈ మార్గం మూసివేయబడితే ప్రపంచ చమురు సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడుతుంది. ఒకసారి ఊహించండి, హార్ముజ్ జలసంధి మూసేస్తే ఏమవుతుంది? ముందుగా చమురు ధరలు భారీగా పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంటుంది. విమాన టికెట్లు ఖరీదవుతాయి. రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. దేశాల్లో ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. అందుకే ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలు ఈ ప్రాంతంపై ఎప్పుడూ నిఘా ఉంచుతాయి. హార్ముజ్ జలసంధి భద్రత కోసం అమెరికా చాలా కాలంగా తన నౌకాదళాన్ని ఈ ప్రాంతంలో మోహరించింది. అమెరికా అభిప్రాయం ఏమిటంటే ఈ మార్గం అంతర్జాతీయ సముద్ర మార్గం, అందరికీ స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉంది. కానీ ఇరాన్ మాత్రం తన భద్రతకు ముప్పు ఏర్పడితే చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని చెబుతుంది. ఇదే కారణంగా తరచూ అమెరికా మరియు ఇరాన్ మధ్య టెన్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మరియు హార్ముజ్ జలసంధికి భారత్కు సంబంధం ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం రండి. భారత్ తన అవసరమైన చమురులో చాలా భాగాన్ని మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ చమురు ఎక్కువగా ఈ జలసంధి ద్వారానే వస్తుంది. అంటే హార్ముజ్ జలసంధిలో ఏ సమస్య వచ్చినా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా ఈ ప్రాంత పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. మొత్తానికి హార్ముజ్ జలసంధి కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ఇది ప్రపంచ ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన కేంద్రం. ఇక్కడ జరిగే ప్రతి పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే శక్తి కలిగి ఉంటుంది. అందుకే వార్తల్లో హార్ముజ్ జలసంధి పేరు వినిపించినప్పుడు దాని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అతిపెద్ద కథ దాగి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.